కొన్ని హీరోస్ ఫైట్ చేస్తుంది ఫిస్ట్స్తో, మరికొంతమంది విల్ పవర్తో. కానీ మార్వెల్ యూనివర్స్లో రియల్ గేమ్ చేంజర్స్ ఎవరంటే వెపన్స్తో ఫైట్ చేసేవాళ్ళు. ఈ వెపన్స్ ఎంత పవర్ఫుల్ అంటే రియాలిటీని రీరైట్ చేయగలవు, గాడ్స్ని చంపగలవు, ప్లానెట్స్ని అంతా డిస్ట్రాయ్ చేయగలవు. మనం ఈ వీడియోలో టాప్ 5 మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ కామిక్స్లో ఎలా వర్క్ అవుతుంది, లైవ్ యాక్షన్లో ఎలా చూపించారు అనేది నేను మీకు చెప్పబోతున్నాను. మరి రెడీయా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా నెంబర్ 5 వెపన్ వచ్చేసేసి 10 రింగ్స్. ఏలియన్ ముక్కల్ టెక్నాలజీతో క్రియేట్ చేశారు. 1000 years పైన ఏజ్ ఉంది దానికి. ప్రతి రింగ్ ఒక్కొక్క యూనిక్ పవర్తో ఉంటుంది. ఐస్ బ్లాస్ట్, ఎలక్ట్రానిక్ షాక్, మ్యాటర్ రీచేంజ్ చేయడం, మైండ్ కంట్రోల్ అండ్ ఆల్సో ఇంకా చాలా చాలా అనమాట. ఈ రింగ్స్ ఫీల్డ్ చేసేది మ్యాండ్రియన్, ఐరన్ మ్యాన్కి ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ విలన్. లైవ్ యాక్షన్లో షాంగ్-చి ఎంసీయూలో రీఇమాజిన్ చేశారు, లైక్ బ్రేసర్ టైప్ వెపన్స్. జనరల్గా ఇవి రింగ్స్ టైప్స్ ఉంటాయి అన్నమాట. అది అండ్ మార్వెల్లో మనకి అదొక ఏలియన్ టెక్నాలజీగా చూపించారు. షాన్ విన్యూ హ్యూజ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ బ్లాస్ట్స్, ఆల్మోస్ట్ ఇమోర్టాలిటీని ఇచ్చాయి అతనికి. ఆ టాలో మిస్టికల్ డైమెన్షన్తో ఏన్షియన్ డ్రాగన్ లోర్తో కామిక్ కనెక్ట్ చేశారు. ఎంసీయూలో క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటంటే ఈ రింగ్స్ యాక్చువల్లీ వెపన్స్ కాదు, కమ్యూనికేషన్ డివైజెస్ అని రివీల్ చేశారు. ఇది ఫ్యూచర్ కాస్మిక్ థ్రెడ్స్ సెటప్ చేయడానికి యూజ్ చేశారు. షాంగ్-చి యొక్క 10 రింగ్స్ అండ్ ఆల్సో ద కమాలా ఫ్రమ్ మిస్ మార్వెల్, ఈ రెండు సేమ్ మెటీరియల్తో ఉండడం అని మనకి చూపించారు. అంటే డాక్టర్ డూమ్ వాటి వెనకాల దాన్ని సొంతం చేసుకుందామని చెప్పని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పని మనకు ఒక చిన్న హింట్ అయితే ఉంది ఫ్రమ్ అప్కమింగ్ డూమ్స్ డే. నా నెంబర్ 4 వచ్చేసేసి మియోల్నిర్. గురు అనే రేర్ మెటల్తో డైయింగ్ స్టార్ లోపల ఫోర్జ్ చేశారు. ఇట్రీ, బ్రాక్ అనే 2 డాఫ్ బ్రదర్స్ ఓడిన్ ఆర్డర్ ద్వారా దాన్ని క్రియేట్ చేశారు. ఎంచాంట్మెంట్ ఏంటంటే ఎవరు వర్తీగా ఉంటే వాళ్ళే లిఫ్ట్ చేయగలరు. లైక్ కెప్టెన్ అమెరికా, బెటా రే బిల్, జేన్ ఫాస్టర్ వీళ్ళు కూడా లిఫ్ట్ చేశారు. జనరల్గా వెదర్ కంట్రోల్, ఫ్లైట్ పవర్, ఎనర్జీ బ్లాస్ట్స్ అన్నీ ఈ హ్యామర్తో పాసిబుల్. మనకి లైవ్ యాక్షన్లో ఎలా చూపించారంటే థార్ ఐడెంటిటీ మొత్తం ఈ వెపన్ మీదే డిపెండ్ అయి ఉన్నట్టు చూపించారు. అండ్ ఆల్సో మనకి థార్ రాగ్నరాక్లో హెలా దీన్ని డిస్ట్రాయ్ చేయడం ఒక ల్యాండ్ మార్క్ మూమెంట్. థార్ పవర్ హ్యామర్ మీద డిపెండ్ అయ్యి లేదు అని ప్రూవ్ చేసిన మూమెంట్ కూడా అదే. ఎవెంజర్స్ ఎండ్ గేమ్లో స్టీవ్ రాజర్స్ దీన్ని లిఫ్ట్ చేయడం ఫ్యాన్స్ మోస్ట్ సెలబ్రేటెడ్ మూమెంట్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే వర్తినెస్ ఎంచాంట్మెంట్ అనేది రియల్ పవర్ కాదు ఇక్కడ, ఇది కేవలం ఒక వెపన్ స్టాట్. మియోల్నిర్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే క్యారెక్టర్ బట్టి వర్క్ అవుతుంది. అది క్యారెక్టర్ని జడ్జ్ చేసే ఒక మ్యాజికల్ స్పెల్, అందుకే డిఫరెంట్ హీరోస్కి డిఫరెంట్గా వర్క్ అవుతుంది. స్ట్రోంబేకర్ ఈజ్ మై టాప్ 3rd వెపన్. దీన్ని ఒరిజినల్గా బెటా రే బిల్ కోసం క్రియేట్ చేశారు. ఓడిన్ హిమ్సెల్ఫ్ ఇది ఫోర్జ్ చేశాడు. బైఫ్రాస్ట్ని సమ్మన్ చేయగలగల యాక్స్ ఇది. కాస్మిక్ ఎనర్జీ ఛానల్ చేయగలదు, ఆల్మోస్ట్ ఎనీథింగ్ని కట్ చేయగలదు. లైవ్ యాక్షన్లో మనకి ఎలా చూపించారంటే నెడెవిలర్లో డైయింగ్ స్టార్ హీట్తో ఫ్రోజ్ చేశారు. థార్ ఫుల్ స్టార్ బ్లాస్ట్ని ఎంజూర్ చేసి పవర్ ఇచ్చాడు. బైఫ్రాస్ట్ బ్రిడ్జ్ లేకుండా డైరెక్ట్గా బైఫ్రాస్ట్ని సమ్మన్ చేయగలిగాడు. థానోస్ కంప్లీట్ ఇన్ఫినిటీ గాలెట్తో ఉన్నసరికి స్ట్రోంబేకర్ థానోస్కి వూండ్ చేయగలిగాడు. ఇందులో మిస్ అవ్వని పాయింట్ ఏంటంటే మియోల్నిర్ లాగా వర్దినెస్ ఎంజాయ్మెంట్ ఏం లేదు ఇక్కడ, ప్యూర్ అన్రిస్ట్రిక్టెడ్ పవర్ ఇది. అందుకే చాలా ఫ్యాన్స్ ఆర్గ్యూ చేస్తారు స్ట్రైట్ ఫైట్లో ఇది మియోల్నిర్ కన్నా డేంజరస్ అని. టాప్ 2 వెపన్ వచ్చేసేసి నెక్రోస్వార్డ్. దీన్ని నల్ వీల్ చేస్తాడు. సింబియాట్స్కి ప్రైమోడియల్ గాడ్. మార్వెల్లో ఓల్డెస్ట్ కాస్మిక్ ఎంటిటీస్లో ఒకడు. చాలా గాడ్స్ కన్నా ఓల్డ్ వాడు. క్రియేషన్కి ముందు నుంచే ఉన్న డార్క్నెస్ నుంచి ఫోర్స్ చేసింది ఒక సెలెస్టియల్ స్వాట్ షాటర్డ్ రిమైన్స్ యూజ్ చేసి దాన్ని క్రియేట్ చేశారు. సింబియాట్ హై మైండ్ మీద ఫుల్ కంట్రోల్ ఇస్తుంది. కాస్మిక్ లెవెల్ బీయింగ్స్ని కూడా చంపగలగాడు. స్క్రీన్ అడాప్షన్ మనకి ఎలాగంటే నెక్రోస్వార్డ్ యానిమేటెడ్ అండ్ గేమ్ అడాప్షన్స్లో కనిపిస్తుంది, లైక్ మార్వెల్ స్పైడర్-మ్యాన్ 2 లాంటి వీడియో గేమ్స్లో. నెక్రోస్వార్డ్ యూస్ చేసి వెనమ్ కొంతసేపు తన ఫుల్ పొటెన్షియల్ ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ చేసుకుంటాడు. నల్ యొక్క గ్లింప్స్ అనేది వెనమ్ ద లాస్ట్ డాన్స్లో మనకి చూడవచ్చు. నెక్రోస్వార్డ్ కేవలం ఒక బ్లేడ్ అయితే కాదు, ఇది నల్ విల్కి ఒక లివింగ్ ఎగ్జిస్టెన్స్. స్క్రిప్ట్ టైంలో మేజర్ లైవ్ యాక్షన్ ఫిల్మ్ అపీరియన్స్ లేదు. అండ్ మై టాప్ 1 వెపన్ వచ్చేసేసి ఇన్ఫినిటీ గాట్లెట్. థానోస్ ద మ్యాడ్ టైటన్ కోసం క్రియేట్ చేశారు. 6 ఇన్ఫినిటీ స్టోన్స్ అన్నిటిని ఒకేసారి హోల్డ్ చేయగలగా ఒకే ఒక వెపన్ అది. స్పేస్, రియాలిటీ, పవర్, టైం, సోల్. కామిక్స్లో ఇది ఒక అబ్సల్యూట్ పవర్గా చూపించారు.
రియాలిటీ, థాట్ కంట్రోల్ అండ్ హాఫ్ హ్యూమన్ లైఫ్ని ఎరేజ్ చేయగలరు. లైవ్ యాక్షన్లో నిడావిలర్ డ్రాస్ స్పెసిఫికల్లీ స్టోన్స్ని హోల్డ్ చేయడానికి ఫోర్జ్ చేశారు. స్క్రీన్ మీద 2 సార్లు యూస్ చేశారు. థానోస్ ఫస్ట్ స్నాప్ అండ్ ఆల్సో టోనీతో స్టార్క్ రివర్స్ బ్లిప్ ఎండ్ గేమ్లో. స్టార్క్ ఆ పవర్ని ఛానల్ చేయడం వల్ల హ్యూమన్ బాడీ స్ట్రెయిన్ తట్టుకోలేక చనిపోయాడు. ఇందులో మ్యాజిక్ పాయింట్ ఏంటంటే గాంట్లెంట్ అనేది ఒక జస్ట్ కంటైనర్, రియల్ పవర్స్ అంతా ఆ స్టోన్స్ నుంచే వస్తుంది. థానోస్ టోనీయే కాదు, హల్క్ కూడా వాడాడు. అది వాడినప్పుడు తన ఆర్మ్ అంతా చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏంటంటే ఏన్షియంట్ ఏలియన్ రింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి హాఫ్ ఎగ్జిస్టెన్స్ని అరెస్ట్ చేయగలిగే వెపన్ వరకు మార్వెల్ ఆర్సెనల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ ప్రకారం స్ట్రైట్ ఫైట్లో ఎవరు విన్ అవుతారు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ టాప్ 5 వెపన్స్లో మీకు ఇష్టమైన వెపన్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే రియల్ నచికేత యూనివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.